వైఎస్ఆర్సీపీ హయాంలో కాసులు కురిపించిన పొగాకు ఇప్పుడు రైతుల పాలిట పగాకుగా మారింది. కూటమి నేతల అండదండలతో బయ్యర్లంతా కుమ్మక్కయ్యారు. కాలం కలిసి రాకపోయినా పుస్తెలు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడి పెట్టి పొగాకు పండించారు. తీర చేతికొచ్చాక మద్దతు ధర లేక చతికిల పడ్డారు రైతులు. పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో గతంలో 32,000 రూపాయలకు అమ్మిన పొగాకును 20,000 రూపాయలు కూడా పలకడం లేదు. బయ్యర్లంతా కుమ్మక్కై సిండికేట్గా మారి రైతుని నట్టేట ముంచేస్తున్నారు. చేసిన అప్పుల నుంచి బయటపడే దారి లేక రైతులు ఉసురు తీసుకుంటున్న కూటమి సర్కార్ మాత్రం ఇసుమంతైనా చలనం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పొగాకు రైతుల పాలిట పగాకుగా మారింది. పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది. కష్టపడి పండించిన పొగాకును అప్పనంగా దోచుకునేందుకు బయ్యర్లు సిండికేట్ అయ్యారు. రైతులకు మరో దారి లేక నష్టానికే పొగాకు అమ్ముకునే దుస్థితి. వేలం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేదంటున్నారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈసారి పొగాకు రైతు కుదేలైపోయాడని చెప్పొచ్చు. గత సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరానికి అత్యంత గణనీయంగా రేట్లు పడిపోవడంతో ఎంతకో కొంత వచ్చిన కాడికి తెగనమ్ముకునే పరిస్థితి పొగాకు రైతుకి ఏర్పడింది. గడిచిన కొద్ది రోజులుగా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు. పొగాకు దగ్ధం చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ఏమాత్రం కూడా చలనం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది పొగాకు రైతుల పట్ల. ప్రస్తుతం మనం పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద ఉన్నాం. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉంది, గతానికి ఈ రోజుకి ఏమన్నా మెరుగైందా లేదా అనేది వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? రామాపురం. ఎన్ని ఎకరాలు వేసారు పంట? మేము 13 ఎకరాలు వేసాం బేర్నీకి. 13 ఎకరాలు వేస్తే నిరుటితో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనేది రేట్లు అసలు లేవు. పచ్చాకోళ్ళకి కూలీలు ఎక్కువైపోయినాయి. ముందు ఒక బేర్ని 13 ఎకరాలకి బేర్ని మొత్తం కూలీ అయితేమి పొగాకు నాటినందుకు అయితే 13 లక్షలు అవుతుంది. మనకిచ్చింది 36 క్వింటాలు. 36 క్వింటాలు అయితే మనకి 12-13 క్వింటాలు, మహా అయితే 15 క్వింటాలు నెంబర్ వచ్చింది. లోగేడు వచ్చేసి మొత్తం లోగేడు, అది కూడా ఇక్కడ తెస్తే కొనే నాదులు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకున్నాడు. రైతులు ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కుదేలైపోయారు. వాళ్ళ కష్టాలు చూస్తే దీన పరిస్థితులు ఒక్కొక్క బేర్ని రైతులు 2-3-5 లక్షల లోపు నష్టాలు వస్తాయి ఈ సంవత్సరం. సో అదేవిధంగా వాళ్ళ కష్టాలు చూస్తుంటే రైతులు ఏడుస్తూ ఉన్నారండి.